సాయి పల్లవి హీరోయిన్‌గా చేసిన 'ఒక్కరోజు' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ బేసిస్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. సినిమాలో ఉన్న లైన్ అయితే చాలా సింపుల్ లైను. ఆ లైన్ అయితే వినడానికి బానే ఉంది కానీ, సినిమాగా తీయడానికి సరిపోయేంత లైన్ కాదేమో అనిపించింది. కానీ అదే లైన్‌ని సినిమాగా తీయడం వల్ల సాగుతూ వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఆ లైన్ ఏంటంటే సినిమాలో హీరో, హీరోయిన్‌లు ఒకే ఆఫీస్‌లో పనిచేస్తా ఉంటారు. కానీ ఒకరికొకరైతే పరిచయం ఉండదు. హీరో ఏమో సైలెంట్‌గా హీరోయిన్‌కి లవ్ చేస్తా ఉంటాడు. హీరోయిన్ ఏమో ఇంకెవరినో లవ్ చేస్తా ఉంటది. అలా ఉన్నప్పుడు ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఒక ట్రిప్‌కెళ్తారు. అలా వెళ్ళినప్పుడు కొన్ని సిట్యుయేషన్‌ల వల్ల హీరోయిన్ ఒక రోజు గతం మర్చిపోయే జబ్బొస్తది. అలా జబ్బొచ్చిన ఒక్కరోజు హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుద్ది. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇంత సింపుల్‌గా ఉన్న పాయింట్‌లో హీరోయిన్ గతం మర్చిపోయేదాకా తీసుకురావడానికి సినిమా ఫస్ట్ హాఫ్ సరిపోయింది. ఇంక గతం మర్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎలా ట్రావెల్ చేశారు, తర్వాత ఏమైంది అనే పాయింట్‌ని సెకండ్ హాఫ్‌లో చెప్పారు. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్‌గా అయిపోయింది. అలాంటి ఫ్లాప్ సినిమానే చూస్తున్నాను అనుకుని సినిమా చూడడం అయితే స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పుకునే సీన్‌లు, ఆ క్యారెక్టరైజేషన్‌తో ట్రావెల్ అవుతూ వచ్చే కొన్ని సీన్స్ చూడడానికి స్లోగానే ఉన్నట్టు అనిపించినా సరే పర్వాలేదనిపించినియి. ఇలానే సినిమా ఉంటే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గర అసలు పాయింట్‌లోకెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ ఇంకా బావుంటాయనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అక్కడొచ్చే సీన్స్‌ని అస్సలు బాగా చూపించలేదు. ఏవో 4 లవ్ సీన్స్‌ని చూపించేసి తర్వాత వెంటనే ఒక రోజు అయిపోయిందని చెప్పేశారు. ఆ తర్వాత నుంచి అయితే సినిమాలో హీరోయిన్ గుర్తొస్తదా? గుర్తురాదా? అన్నట్టుగా సీన్స్ వచ్చినియి. ఆ సీన్స్ అయితే చూడడానికి అస్సలు బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో హీరోయిన్‌గా చేసిన సాయి పల్లవి పెర్ఫార్మన్స్ అయితే బావుంది. అలాగే సినిమాలో సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావున్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే పర్వాలేదనిపించింది. అలాగే సినిమాలో సాయి పల్లవి గారి పెర్ఫార్మన్స్ అయితే బా అనిపించింది. వీటి కోసం ఎవరన్నా ఈ సినిమాని ట్రై చేసుకుందాం అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.